మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 26వ కీర్తన 11వ చరణము. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే దేవుణ్ణి తన యొక్క జీవితాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి తన యొక్క పరిస్థితిని తెలియచేస్తూ ఉన్నాడు. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. నన్ను ఎందుకు విమోచించాలి, నన్ను ఎందుకు కరుణించాలి అంటే, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకి సహాయము చేయాలి అంటే మనము యథార్థముగా జీవించేవారిగా ఉండాలి. యథార్థత అంటే ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, దేవుని వాక్యము ప్రకారము జీవించటం, దేవుని వాక్యం ప్రకారము బ్రతకటమే యథార్థత. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనమున్న పరిస్థితుల్లో మనము విమోచింపబడాలి అంటే మనము దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క కృపను మనము పొందుకోవాలి అంటే యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని మనము కలిగి ఉంటామో దేవుడు మనకి సహాయము చేస్తాడు. దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనల్ని కనికరిస్తాడు. ఎందుకు అంటే మన యథార్థ స్థితిని బట్టి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, దేవుని వాక్యము సెలవించినట్లుగా మన జీవితంలో మనము యథార్థత కలిగినటువంటి భక్తిని మనము కలిగి ఉండాలి. మనము ప్రతి విషయంలో కూడా సాధ్యమైనంత మట్టుకు మనము యథార్థతను కలిగి జీవించి నడుచుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా మనము నడుచుకుంటున్నప్పుడు దేవుడు మన ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన విడుదల కలుగ చేస్తాడు, ఆయన విమోచిస్తాడు. ప్రతి విధమైన సమస్య నుంచి ఆయన విమోచిస్తాడు, ప్రతి విధమైన పరిస్థితుల నుంచి ఆయన విమోచిస్తాడు. అయితే మనం ఏమి కలిగి ఉండాలి అంటే యథార్థత కలిగి ఉండాలి. దేవుని దృష్టికి మనము యథార్థవంతులుగా జీవించేవారుగా ఉండాలి. ఆయన ఇంకా మనల్ని కరుణించేవాడిగా ఉంటాడు, ఆయన కృప చూపించేవాడిగా ఉంటాడు. ఎప్పుడు అంటే మనం యథార్థత కలిగి దేవుని వెంబడించినప్పుడు, యథార్థత కలిగి దేవుని అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఆయన మనలో యథార్థతను బట్టి ఆయన మనకి మేలు చేస్తాడు, ఆయన మనకి సహాయము చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో మనమేమి కలిగి ఉండాలి అంటే యథార్థత కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం యథార్థత కలిగి ఉన్నామో దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దేని నుంచి విడుదల పొందాలి, ఏ విషయంలో ఆయన మనం కరుణించాలని ఆశపడుతూ ఉన్నామో అలాంటి పరిస్థితుల్లో దేవుని యందు యథార్థమైనటువంటి భక్తి చేద్దాం, ఆయన యందు యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.